హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధరణిస్ vutukuru కిచెన్. ఈరోజు నేను మీకు ఉల్లిపాయ ఎండుమిర్చి పచ్చడి రెసిపీ చూపించబోతున్నానండి. ఇది వేడివేడి అన్నంలో నెయ్యి కలుపుకొని తింటే సూపర్ ఉంటుందండి. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు కూడా ఈజీగా ఈ ఉల్లిపాయ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఉల్లిగడ్డలు ఒక్కటి ఉంటే కూడా ఇది టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. ఇడ్లీలోకి, దోశ, వడలోకి చాలా బాగుంటుందండి పచ్చడి. ఈ పచ్చడి ఈజీగా ఒక 5 days స్టోర్ ఉంటుంది. మనం ఏం తడి తగలకుండా 8 టైటనింగ్ బాక్స్లో గ్లాస్ జార్స్ ఉంటాయి కదా, వాటిలో స్టోర్ చేసుకోవచ్చు. ఈజీగా ఉంటుంది. ఒక 5 days ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అండి. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. ఆనియన్స్ నేను ఒక 3 తీసుకున్నాను. పెద్ద సైజ్ ఆనియన్స్ అండి. అలా కట్ చేసుకొని పెట్టుకోవాలి వాష్ చేసుకొని. ఎండుమిర్చి ఒక 10 to 20 తీసుకున్నాను. మీకు స్పైసీనెస్ ఇంకా కావాలి అంటే ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, కారం ఎక్కువ తినే వాళ్ళైతే. లేదంటే 10 to 20 లోపల పర్ఫెక్ట్గా సరిపోతుంది కారం అంతా. మెంతి పొడి అండి. నేను మెంతి పొడి అంటే మెంతులు గ్రైండ్ చేసుకున్నాను వేయించుకొని. ఒకవేళ మీ దగ్గర మెంతి పొడి లేకపోతే కొన్ని మెంతులు వేసుకోవచ్చు. ఒక టీ స్పూన్ మెంతులు వేసుకోవచ్చు. ఇంగువ, పసుపు 1/2 tablespoon, చింతపండు కొంచెం వాష్ చేసుకొని పెట్టుకోవాలి. సాల్ట్ 1 tablespoon, పోపు గింజలు, పచ్చిశనగపప్పు, మినపగుండ్లు, ఆవాలు, జీరా, 2 ఎండుమిర్చి పోపుతో పాటు, కరివేపాకు, వెల్లుల్లిగడ్డ ఒకటి ఇలా క్రష్ చేసుకొని ఉంచుకోవాలండి. కొన్ని పొట్టు తీసి కొన్ని పొట్టుతో ఉంచుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ప్రాసెస్ చూసేద్దాము. ఇప్పుడు మనం బాండీ పెట్టుకోవాలండి. బాండీ పెట్టుకొని దీంట్లో ఒక 2 tablespoons దాకా ఆయిల్ వేసుకుందాము. 2 tablespoons తీసుకుందామండి. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ ఎండుమిర్చి వేయించుకుందాము. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కగానే ఎండుమిర్చి వేసుకొని వేయించేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుందాము. ఇలా కొంచెం ఆయిల్లో వేయిస్తే ఏంటంటే బాగుంటుంది టేస్ట్ కూడా. మరి బ్రౌనిష్ కలర్లోకి రాకుండా లైట్గా ఎండుమిర్చి వేయించుకుంటే సరిపోతుంది. ఎండుమిర్చి మంచిగా వేగాయండి. ఇలా వేయించుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా అవసరం లేదు, మరి నల్లగా మాడిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పక్కకు పెట్టేసుకుందాం ప్లేట్లో. ఇప్పుడు మనం ఇదే బాండీలో ఈ ఆయిల్ సరిపోతుందండి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాము. ఆనియన్స్ వేసుకొని మంచిగా వేయించుకుందాము. దీంట్లో ఉన్న మాయిశ్చర్ అంతా పోయేంత వరకు వేయించుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకోవచ్చండి. మరి హైలో పెడితే అడుగంటుతుంది, మాడిపోతుంది. వేగాయండి ఆనియన్స్, చూసారు కదా, కలర్ కూడా చేంజ్ అయింది. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. చల్లారాలి మనం బ్లెండ్ చేయాలి అంటే. ఎండుమిర్చి ఆనియన్స్ ప్లేట్లోకి తీసుకున్నానండి. చల్లారాలి. ఎండుమిర్చి చల్లారాయి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందాము. ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి. దీంట్లో ఇప్పుడు ఎండుమిర్చి అండ్ వెల్లిపాయలు కూడా కొన్ని వేసుకుంటున్నానండి. కొన్నేమో పోపులో వేసుకుందాము, బాగుంటుంది అలా టేస్ట్. కొన్నేమో ఎండుమిర్చి బ్లెండ్ అయ్యేటప్పుడే దీంట్లోనే వేసుకోవాలి. ఎండుమిర్చి అండ్ సాల్ట్ వేసుకొని బ్లెండ్ చేసుకుందాము. ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలండి. చూసారు కదా ఎండుమిర్చి. ఇప్పుడు మనం దీంట్లో ఆనియన్స్ వేసుకుందామండి. దీంట్లో వాటర్ అయితే అవసరం ఉండదు, బట్ చూసుకొని బ్లెండ్ చేసుకోండి. ఆనియన్స్తోనే ఆల్రెడీ వాటర్ ఉంటుంది కదా దీంట్లో, మనకి వాటర్తో పని ఉండదు కూడా. ఇప్పుడు దీంట్లో పసుపు యాడ్ చేసుకుందామండి. మిక్సీ పట్టేటప్పుడే పసుపు వేసుకోవాలి. అండ్ చింతపండు వాష్ చేసింది. ఇవన్నీ బ్లెండ్ చేసుకుందాము. బ్లెండ్ చేసేసుకున్నానండి. ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా చేస్తే ఏంటి అంటే మనం దోశల్లో కానీ అన్నంలో అయినా తింటూ ఉంటే ఆనియన్స్ ఇలా తగులుతూ ఉంటే చాలా బాగుంటుందండి. మరి పేస్ట్గా అయితే అంత బాగుండదు. ఒకవేళ మీకు ఇలా కోర్స్గా ఇష్టం లేదు అంటే పేస్ట్ లాగా చేసేసుకోవచ్చు. నేనైతే ఇలా చేశాను. ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూసేద్దాం. మనం ఇదే బాండీ తీసుకుందామండి. పోపు ప్రిపేర్ చేసుకుందాము. దీంట్లో ఒక 3 tablespoons వరకు ఆయిల్ పడుతుంది. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే పచ్చళ్ళకి, కారాలకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే నిల్వ ఉంటాయి, టేస్ట్ కూడా బాగుంటుంది డ్రై అవ్వకుండా. సో నేను ఒక 3 tablespoons వరకు ఆయిల్ తీసుకున్నాను. 3 or 4 tablespoons. ఇప్పుడు పోపు వేసుకుందాము. ఎండుమిర్చి అండ్ పోపు ఒకటేసారి వేసుకోవాలండి. అప్పుడు ఈవెన్గా వేగుతాయి. ఎండుమిర్చి ముందు వేసినా నల్లగా మాడిపోతాయి, అంటే సపరేట్గా వేస్తే దీంతో పాటు వేసుకుంటేనే ఈవెన్గా వేగుతాయి. ఈ పోపు కొంచెం లైట్గా వేగిన తర్వాత మనం మెంతిపిండి తీసుకుందాము. ఒక ఈ స్పూన్తో 1 tablespoon తీసుకున్నానండి. మెంతులు అయితే 1/2 tablespoon తీసుకోండి. మెంతిపిండి అండ్ ఇంగువ కూడా పడుతుందండి. ఎక్కువగానే వేసుకోవాలి. ఇంగువ కూడా చాలా బాగుంటుంది. పోపు వేగక ముందు ఇంగువ వేయకూడదండి. అప్పుడు వేస్తే ఏంటంటే పోపు గింజలు మెత్తపడిపోతాయి. పోపు లైట్గా వేగిన తర్వాత ఇంగువ వేస్తే ఫ్లేవరు పడుతుంది, మెత్తపడకుండా ఉంటాయి. ఇప్పుడు మనం కరివేపాకు వేసేసుకుందాము.
ఇప్పుడు మనం ఈ పోపులోనే వెల్లుల్లి వేసుకుందాము. కొంచెం వెల్లుల్లి ఏమో ఎండుమిర్చిలో వేసి బ్లెండ్ చేశాను. దానికి అంత పడుతుంది కదా ఎండుమిర్చి, కానీ అలా చేశానండి. అలా బాగుంటుంది. కొన్ని ఏమో పోపులో వేసుకొని వేయించుకోవాలి. పోపు అంతా మంచిగా వేగిందండి, చూసారు కదా, మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇంగువ మెంతిపిండి కొంచెం ఎక్కువగా ఉండాలండి, అప్పుడు చాలా బాగుంటాయి పచ్చళ్ళు. అవి మంచి స్మెల్ కూడా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఒకవేళ మనకి పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే ఇదే నూనెలో మనం ఆ పచ్చడిని వేసుకొని వేయించుకోవాలండి. ఈ పచ్చడిని దీంట్లో తీసుకొని వేసుకుందామండి. ఇలా కూడా చేయొచ్చు, అలా కూడా చేయొచ్చు. స్టవ్ ఆఫ్ చేసేసుకొని పోపు మొత్తం పచ్చళ్ళలో వేసుకోవచ్చు. ఇలా చేసామంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఫ్లేవర్ అంతా దీంట్లో పట్టి ఒక 2 to 5 మినిట్స్ పాటు వేయించుకుందాము. మంచిగా వేగిందండి ఉల్లిగడ్డ పేస్ట్ అంతా కూడా. పచ్చడి కూడా మంచిగా వేగింది, కలర్ కూడా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఎండుమిర్చి ఉల్లిగడ్డ పచ్చడి రెడీ అయిపోయిందండి. చూసారు కదా, చూస్తుంటేనే తినేయాలి అని అంత బాగుంది కదా. తింటే కూడా సూపర్ ఉంటుందండి. కంపల్సరీగా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. 1 వీక్ ఈజీగా స్టోర్ ఉంటుంది. మనం తడి తగలనీకుండా ఉంటే ఒకసారి చేసి పెట్టుకుంటే ఇడ్లీలోకి, దోశలోకి, వడలోకి సూపర్ కాంబినేషన్ అండి. అన్నంలో కూడా ఇది తింటే అసలు ఇంకా వేరే కూరగాయలు అవసరమే లేదు, అంత బాగుంటుంది. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేస్తే మా న్యూ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. నా వీడియోస్ ఫస్ట్ టైం వాచ్ చేసిన వాళ్ళట్లయితే అన్ని వీడియోస్ చూడండి, చూసి నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకొక ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్తీ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.